శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయై నమః. ఈరోజు పరిహారాల్లో ఏం తెలుసుకుందామంటే, ఉద్యోగం పోతుందేమో అనే భయంతో ఉండేవాళ్ళు ఆ ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ నామం విష్ణు సహస్రనామంలో ఏ నామాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఈ ధనుర్మాసంలో తులసిని పూజించడం వలన ఏ ఫలితాలు కలుగుతాయి, అలాగే గోమాతకు ప్రతిరోజు ప్రదక్షిణం చేయడం వలన ఎటువంటి పుణ్యం కలుగుతుందని తెలుసుకుందాం. ఇంకా చాలా అద్భుతమైన రహస్యం ఒకటి ఉంది. ఏ జంతువుకు ఏ రాశి వారు ఆహారాన్ని అందించడం వల్ల వారికి ఉన్నటువంటి అదనపు ఖర్చులు తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈరోజు పంచాంగం చూసినట్లయితే, మంగళవారం 2వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము. తిథి బహుళ షష్ఠి, సాయంత్రం 5:10 వరకు. నక్షత్రం పూర్వ పల్గుని, ఉదయం 11:41 వరకు. వర్జం రాత్రి 7:48 నుంచి 9:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:46 వరకు. తదుపరి రాత్రి 11:02 నుండి 11:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 నుండి 10:30 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1 నుండి 1:40 వరకు. ఈరోజు తిథి నక్షత్ర వార ఫలితాలను అనుసరించి అడ్వకేట్లను కలవడానికి, ఏదైనా ఆపరేషన్లు చేయించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు విశిష్టత తెలుసుకున్నట్లయితే, షష్ఠితో కూడిన మంగళవారం కనుక సుబ్రహ్మణ్యుడికి పూజించడం అన్నది చాలా విశేషమైనది. షష్ఠి సాక్షాత్తు దేవసేన దేవి యొక్క స్వరూపం కనుక ఎవరైతే బాలారిష్ట దోషాలు పిల్లలకు ఉన్నట్లయితే, ఇక్కడ మీకు బాలారిష్ట దోషాలు అంటే ఏమిటో తెలుసా? పిల్లలు ఎప్పుడూ ఏడుస్తుండడం, మొండిగా ఉండడం, కింద పడి ఎప్పుడూ దెబ్బలు తగిలించుకోవడం, ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉండడం, ఇలాంటి వారితో బాధపడే పిల్లలు పేరు మీద ఈ రోజుతో ప్రారంభించి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వరునికి పాలతో అభిషేకం చేయించడం, అర్చన చేయించడం, వాళ్ళ పేరు మీద తండ్రి కానీ తల్లి కానీ ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం వంటి నియమాలు పాటించినట్లయితే ఈ దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఎవరైనా తీవ్రమైనటువంటి రుణ బాధలతో ఉండేవారు ఈ మంగళవారం నుండి ప్రారంభించి ప్రతి మంగళవారం ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఉండాలి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే వారికి కూడా ఈ రుణాల నుండి బయటపడడానికి అవకాశాలు అనేటివి ఏర్పడతాయి. అయితే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం అనేది ప్రతిరోజు చదవాలి. అలాగే ఉపవాసం అన్నది ప్రతి మంగళవారం ఉండాలి. తర్వాత ఈ రోజున త్రిపుష్కర యోగం ఉంది. ఈరోజు సాయంత్రం 5:10 నుండి ప్రారంభమయ్యే రేపటి సూర్యోదయం వరకు ఉంటుంది. మళ్ళీ వినండి, ఈరోజు సాయంత్రం 5:10 నుండి ప్రారంభమై రేపటి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో
జరిగే వస్తు లాభము నష్టాలు అన్నవి పునరావృతం అవుతాయి అన్నది ప్రతీతి. అంటే ఎగ్జాంపుల్, ఈరోజు ఈ సమయంలో ఈ 5:10 నుంచి మళ్ళీ పొద్దున వరకు సూర్యోదయం వరకు ఏదైనా బంగారం కొనడమో వెండి కొనడమో లేదా సేవింగ్స్ లాంటివి స్టార్ట్ చేయడమో చేసినట్లయితే ఇవి మళ్ళీ తిరిగి జరిగే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే విలువైన వస్త్రాభరణాలు కొనుక్కోవడానికి సమయం ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు మనం పరిహారాన్ని విషయాలకు వస్తే, విష్ణు సహస్రనామం స్తోత్రం అన్నది మన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు చక్కటి పరిహారం లాంటిది. అయితే ఈరోజు మనం ఒక పరిహారం చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఉద్యోగంలో అభద్రతా భావం కలిగి ఉంటారో వారు ఈ రోజు నుంచి ప్రారంభించి శ్రీ వ్యవస్థాయ నమః, మళ్ళీ చెప్తున్నాను, శ్రీ వ్యవస్థాయ నమః ఈ నామం 1000 సార్లు ఉదయాన్నే పఠించినట్లయితే చాలా మంచిది. వీలైనటువంటి వాళ్ళు ఆవు పాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అవకాశం లేకుంటే అందుబాటులో ఏ పాలనైనా సరే సమర్పించాలి. ఈ పాలు పచ్చివా వేడివా అనే కాకుండా గోరువెచ్చని పాలను ఉపయోగించాలి. దీనిలో తేనె కానీ లేదా పంచదార కానీ కలిపి పెట్టాలి. ఇక మేము హాస్టల్లో ఉన్నామండి, ఇలాంటివి మాకు కుదరదు కదా అన్నప్పుడు వాళ్ళు కేవలం 1000 సార్లు మంత్రజపం చేసుకుంటే చాలు. ఏ మంత్రం? శ్రీ వ్యవస్థాయ నమః అనే మంత్రాన్ని 1000 సార్లు తక్కువ కాకుండా జపం చేసుకున్నట్లయితే చాలు. ఇక్కడ కావాల్సింది శ్రద్ధ, భక్తి మాత్రమే. ఈ రెండే భగవంతుడు చూస్తాడు. కనుక తప్పక పాటించండి, ఫలితాలను పొందండి. ఇక ఆడవారికి కొందరికి హాస్టల్లో ఉండే వాళ్ళకు కుదరదు కదా. అలాంటి వాళ్ళు ఏ గుడికైనా సరే వెళ్ళి ప్రతిరోజు ఇలా 1000 సార్లు శ్రీ వ్యవస్థాయ నమః అనే నామాన్ని మీరు పఠించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక తులసికి అటు కార్తీకంలోను ఇటు ధనుర్మాసంలో వచ్చే చాలా ప్రాముఖ్యత కలగజేశారు మన ఋషులు. కారణం ఏంటంటే ఈ మాసాల్లో అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అజీర్తి లాంటివి, కఫం ఎక్కువగా ఉండేటివి, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు, జలుబు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి తులసిదేవిని ప్రార్థించడం, తులసిదేవి చుట్టూ బృందావనం చుట్టూ తిరగడం ఇలా చేస్తుండడం వలన తులసి నుంచి వచ్చే గాలి వల్ల మనకు ఆరోగ్యం చేరుతుంది. అలాగే తులసి ఆకులను మనం తీర్థప్రసాదాలలో ఉపయోగించడం వల్ల కొంచెం మనకు ఈ రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది అని మన ఋషులు తెలియజేశారు. పుణ్యంతో పాటు పురుషార్థం అన్నట్లు. ఇంకొక విషయానికి వస్తే ఈరోజు పరిష్కారం, గోవుకు గ్రాసం ఇచ్చి గోవుని పూజించడం. గోవులో ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలు ఈ గోవులోనే ఉంటారు కనుక గోవుని పూజించటం వల్ల చాలా పుణ్యం అనేది కలుగుతుంది. రోజు గోవుకు కనీసం 3 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల ఈ ధనుర్మాసంలో ఇలా చేయడం వలన ఈ భూమి మీద ఉన్నటువంటి తీర్థాలైతేనేమి ఆలయాలైతేనేమి అన్నిటికీ 3 ప్రదక్షిణలు చేసిన పుణ్యము అనేది లభిస్తుంది. అలాగే అవకాశం లేని వాళ్ళు కనీసం మనసులో తలుచుకొని కూడా చేసి
పుణ్యం పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఒక పరిహారం మీరు వింటే కొంతమంది మీలో చాలా నవ్వుతారు, కానీ ఇది ఖచ్చితంగా జరిగే పరిహారం అని మన ఋషులు మనకు తెలియజేశారు. అది ఏమిటయ్యా అంటే, మనము రాశులను బట్టి ఏ ఏ జంతువులకు పోషణ అందించడం వల్ల మనకు అధిక ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆ రాశులు ఏంటి, ఆ జంతువులు ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు కోడికి ఆహారం అందించడం వలన వాళ్లకు ఉన్నటువంటి వ్యయాలు తగ్గించుకోవచ్చు. కోడి అగ్నికి ప్రతీక కాబట్టి ఇలా కోడికి పోషణ అందించడం వలన అధిక ఖర్చులు తగ్గుముఖం పడతాయి. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు పిల్లికి పాలు పోయాలి, అంతే సింపుల్. వృషభ రాశి వాళ్ళు పిల్లికి పాలు పోస్తే చాలు, వాళ్ళకు ఉన్నటువంటి అధిక ఖర్చులు తగ్గిపోతాయి. నెక్స్ట్ బాగా వినండి, మిథున రాశి, వృశ్చిక రాశి, ధనురాశి, ఈ 3 రాశుల వాళ్ళు ఎవరు? మిథునం, వృశ్చికం, ధనస్సు. ఈ 3 రాశుల వాళ్ళు దేశీయ ఆవుకు కానీ పోషణను అందిస్తే ఖర్చులు అనేటివి తగ్గుముఖం పడతాయి. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు మేకకు కానీ గొర్రెకు కానీ పోషణ అందిస్తే అధిక ఖర్చులు తగ్గుముఖం పడతాయి. అలాగే తులారాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు తెల్లటి పక్షులకు ఆహారం అందించాలి, అంటే పావురాలు లాంటివి. కన్యా రాశి వాళ్ళు వినండి, ఇది చాలా అరుదుగా దొరికే, చాలా తక్కువగా కనిపిస్తాయి. వీలైనంత మీరు అవి ఎక్కడున్నాయో, ఆ జంతువులు ఎక్కడున్నాయో పోయి పోషణ అందిస్తే మీకు అధిక ఖర్చులు తగ్గుతాయి. అవి ఏ జంతువు అంటే కన్యా రాశి వాళ్ళకు కోతులు ఎక్కడైతే ఉంటాయో ఆ కోతులకు ఆహారాన్ని అందించాలి, అంతే. నెక్స్ట్ కుంభము, మీనరాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. కుంభం, మీనరాశి వాళ్ళు గేదెకు ఆహారాన్ని అందించడం వల్ల అధిక ఖర్చులు అనేటివి తగ్గుముఖం పడతాయి. ఇవి ఈరోజు చాలా మంచి విషయాలు మీరు తెలుసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభం, నమస్తే, జై హింద్.